స్టాక్ ట్రేడింగ్లో లాభాలంటూ 12.1 లక్షలు కాజేశారని ఓ బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ఠాణాలో ఫిర్యాదు చేశాడు. నగరానికి చెందిన వ్యాపారికి స్టాక్ ట్రేడింగ్లో లాభాలు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ఓ లింకును పంపించి వాట్సాప్లో సభ్యత్వం పొందేలా చేశాడు. వ్యాపారి మొదటిసారిగా ₹1,00,000 పెట్టుబడి పెట్టాడు. లాభాలు వచ్చినట్టుగా కనిపించడంతో విడతల వారీగా 12.1 లక్ష పెట్టాడు. ఆ తర్వాత కూడా 25 లక్షలు పెట్టాలంటూ ఆగంతకుడు ఒత్తిడి చేశాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చూడండి, ఇప్పుడు స్టాక్ మార్కెట్ల గురించి చాలాసార్లు మన ఛానల్లో చాలా విశ్లేషణ అందించడం జరిగింది. ఏదన్నా ఒక స్టాక్ బ్రోకర్ ఏజెన్సీలో మనము అకౌంట్ తీసుకొని నెమ్మదిగా మనకు ఒక్కొక్క షేర్ను పట్టుకొని దాంట్లో స్టడీ చేసుకుంటూ ఏ రోజు పెరుగుతున్నది, ఏ రోజు తగ్గుతున్నది అని చూసుకుంటూ డైలీ ట్రేడింగ్ చేస్తే ఓకే, లేకుంటే కొన్ని పడేసి పెట్టాలి. ఈ అనవసరంగా 12 లక్షలు 20 లక్షలు పెట్టి అన్నీ పోయి అప్పుడు పోలీస్ స్టేషన్లో చుట్టూ పోవుడు, మనసు బాధ పెట్టుకున్నాడు, ఇవన్నీ ఇబ్బంది. చూడండి, అనవసరంగా 12 లక్షలు పోయినాయి. అట్లా మోసపోకండి.